దుబాయ్‌లో ఈ స్టాఫ్ రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇలా కంటైనర్స్ అయితే ఉంటాయి. ఇది స్టాఫ్ కంటైనర్స్. ఇది రూమ్ లోపల అయితే ఇలా ఉంటది. సో, ఈ మాకు ఇచ్చిన రూమ్ వచ్చేసి 4 మెంబర్స్‌కి అయితే ఇచ్చారు. సో, 4 బెడ్స్ అయితే ఉంటాయి. 1, 2, 3, 4. సో, ఏసీ ఒకటి ఉంటది. ఎవరి లాకర్స్ వాళ్ళకి ఉంటాయన్నమాట. సో, ఇదొచ్చేసి నా లాకర్. మనకి ఎలాగ దేవుడు ఫోటోస్ అవి ఉండవు కాబట్టి మనం ఇక్కడే ఇలా సెట్ చేసుకుంటాము. సో, బెడ్. నెక్స్ట్ ఇదొచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ గ్రేజర్ కూడా ఉంటది. ఒకసారి బయటకొచ్చాక డిఫరెంట్ డిఫరెంట్ మనుషులైతే ఉంటారు మెంటాలిటీ. సో, ఇవన్నీ అడ్జస్ట్ అయ్యి మనం సర్దుకొని ఉండాలి. ఎవరి పని వాళ్ళు చూసుకొని చేసుకుంటే బెటర్. ఎవరితో గొడవలు పడకుండాను అందరితో మంచిగా ఉండి, మనం దేనికొచ్చామో ఏంటి అన్నది గుర్తు తెచ్చుకొని, మనం ఇంటికి ఎంతో కొంత అమౌంట్ పంపించి, మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడం చాలా బెటర్. సో, ఏదైనా అవకాశం ఏదైనా వస్తే మీరు రావడానికైతే ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి వీడియోస్, ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను ఇంకా చేస్తూ ఉంటాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.